అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 13 మే 2024 రోజున పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి గైడ్లైన్స్ ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 13 మే 2024 రోజున పోలింగ్ కేంద్రాల వద్ద పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కాబోతుంది. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 11 మే 2024 సాయంత్రం 6 గంటల నుండి 13 మే 2024 పోలింగ్ ముగిసేంత వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున 5 కంటే ఎక్కువ వ్యక్తులు అక్కడ గుమిగూడి ఉండరాదనేది ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్. పోలింగ్ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీకి చెందిన వారైనా 200 మీటర్ల లైన్ బయట కానీ ఇంకా ఎక్కడ కూడా టెంట్లు వేయరాదు. ఓన్లీ ఒక టేబుల్ 2 చైర్లు మాత్రమే వేసుకోవచ్చు. గొడుగులు వాడుకోవచ్చు. మరియు పార్టీ గుర్తులు, పార్టీ కండువాలు, పార్టీ టోపులు ధరించి ఉండరాదు. ఏ నియోజకవర్గంలో అయితే ఎన్నికలు జరుగుతాయో ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఆ మండలంలో, ఆ నియోజకవర్గంలో ఉండాలనేది ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్. ఏ ఫంక్షన్ హాల్స్లో, కమ్యూనిటీ హాళ్లలో, గెస్ట్ హౌస్లలో ఇతర వ్యక్తులు ఇతర నియోజకవర్గాల నుంచి అక్కడికి రావద్దు అన్నది చాలా స్పష్టంగా చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ముగిసేంత వరకు వైన్ షాపులు కానీ, కళ్ళు దుకాణాలు కానీ మూసి ఉంచాలి. పోలింగ్ స్టేషన్ లేదా పోలింగ్ బూత్కు సంబంధించి 200 మీటర్ల దూరం లోపల గల ఇండ్లలో ఆ ఇంటి వారు మాత్రమే ఉండాలి. ఇతరులను ఆ ఇండ్లలో ఉంచుకోకూడదు. పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లకు అనుమతి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసేవారు మొబైల్ ఫోన్ని పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లకూడదు. టెంట్ హౌస్ ఓనర్లు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీల వారికి కూడా పోలింగ్ రోజున పోలింగ్ బూత్ల బయట వేయడానికి టెంట్లు ఇవ్వకూడదు. ఈ నియమ నిబంధనలు ఎవరైతే అతిక్రమిస్తారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేస్తున్నారు. ప్రజలారా, పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి గైడ్లైన్స్ను పాటిస్తూ మీరు మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.